జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నేను శ్రీకాంత్ని ప్రేమిస్తున్నాను. నువ్వు శ్రీకాంత్ని ప్రేమించడం ఏంటి? తారా కొడుకు. నువ్వు సాగర్ అనేని హిమావతిని దూరం పెడుతున్నావు. వాళ్ళెంత దూరం వెళ్తే నేను శ్రీకాంత్కి అంత దూరం అవుతాను. నువ్వు నాన్న హ్యాపీగా ఉండండి. మీకు పంతాలే ముఖ్యం కదా, పిల్లల ప్రేమను అర్థం చేసుకోరు కదా. శిఖరా, ఇలా మాట్లాడుతున్నావేంటి శిఖరా? నా కొడుకు పెళ్ళి నా కళ్ళతో చూడలేదనే బాధే కానీ నాకు ఇంకా ఏముంటుంది? ఆ తార వాళ్ళ దగ్గర నుంచి కట్న కానుకలు ఆశించానా? ఏ తల్లికైనా తన బిడ్డల పెళ్ళిళ్ళు కళ్ళారా చూసుకోవాలని ఘనంగా చేసి మురిసిపోవాలని ఉంటుంది కదా. నువ్వు ఇప్పుడు ఏమంటావు మమ్మీ? నేను చెప్పిన దానికి అవునంటావా కాదంటావా? ఏం ఆలోచిస్తున్నారు ఆంటీ? నా చెల్లంటే నాకు ఇష్టం. తను సాగర్ని కోరుకుంది కాబట్టే పెళ్లి చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో మీరు మమ్మల్ని క్షమించాలి. అప్పుడున్న పరిస్థితుల్లో చెప్పకుండా పెళ్లి చేయాల్సి వచ్చింది. హిమను మీ ఇంటి కోడలిగా ఒప్పుకోండి. రాధా గారికి మా పిన్ని మనసు అర్థం కావడం లేదు. తను అస్సలు ఒప్పుకోదు. నీ చెల్లెలు ప్రేమించిందని సాగర్కిచ్చి పెళ్లి చేశావు. మరి నా కూతురు ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయికిచ్చి నా కూతురు పెళ్లి చేస్తావా? మీరు అడగాలి కానీ నేను ఏదైనా చేస్తాను. అందులోనూ మీరు నా చెల్లిని ఈ ఇంటి కోడలిగా అంగీకరిస్తానంటే నేనే పనికైనా సిద్ధం. చెప్పండి, మీ అమ్మాయి ఎవరిని ప్రేమించింది? ఫోన్ నెంబర్, అడ్రస్ ఇవ్వండి. ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను. నా చెల్లి కోసం నేను ఏదైనా చేస్తాను. మాట తప్పవు కదా? మాట తప్పే ప్రసక్తే లేదంటే మీరు వివరాలు చెప్పండి. నా కూతురు శిఖర మీ తమ్ముడు శ్రీకాంత్ ప్రేమిస్తోంది. మాట్లాడవేంటి బాబు? మీ తమ్ముడు శ్రీకాంత్తో నా కూతురు పెళ్లి జరిపిస్తావా? అదే నువ్వు కానీ ఎవరినైనా లవ్ చేస్తుంటే నేను అస్సలు సపోర్ట్ చేయను శ్రీకాంత్. అయినా నువ్వు అలా చేయవు శ్రీకాంత్. నాకు తెలుసు, నువ్వు నా తమ్ముడివి. ఏం ఆలోచిస్తున్నావు బాబు? నా కొడుక్కి పెళ్ళనేసరికి నీ చెల్లి ప్రేమ గొప్పగా కనిపించింది. ఇప్పుడు నా కూతురు ప్రేమ అనేసరికి అంతస్తులు అడ్డొస్తున్నాయా? ఆ తార నా కొడుకుని ఇంటల్లుడిగా అంగీకరించేంత వరకు ఆవిడ కూతురు ఈ ఇంటికి కోడలవదు.
వీడు నా తమ్ముడు, నా ప్రాణం. వీడికి నా మాటే వేదవాక్కు. నేను శ్రీరాముని కాకపోవచ్చు గాని వీడు మాత్రం లక్ష్మణుడు. నా తమ్ముడు నేను చెప్పిన మాట కాదనడు. శ్రీకాంతి పెళ్లి చేసుకుంటున్నాడు. మీరంటం కాదు, ఈ మాట అబ్బాయి కూడా అనాలి కదా. శ్రీకాంత్, ఈ పెళ్లి నీకు ఇష్టమే కదా? శ్రీకాంత్ విష్ణుని ప్రేమిస్తున్నాడు కదా, ఇష్టం అని ఎలా చెప్తాడు? ఇష్టం లేదని చెప్పు, ఇష్టం లేదని చెప్పు శ్రీకాంత్. నీ ప్రేమ గురించి చెప్పడానికి మంచి అవకాశం వచ్చింది శ్రీకాంత్. ఇష్టం లేదని చెప్పు శ్రీకాంత్. నాకు ఇష్టమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.